టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దుశ్శాసన పర్వానికి తెరలేచిందని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. సాక్షాత్తు హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. పార్టీ మహిళా నేతలు వరదు కళ్యాణి, మల్లాదేవి. హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం అది. ఆవిడ హోమ్ మినిస్టర్గా బాధ్యత తీసుకున్న వెంటనే చెప్పారు, మా కూటమి ప్రభుత్వం వచ్చింది, మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనేసి. మరి తన సొంత నియోజకవర్గంలో మహిళలే ప్రశాంతంగా నిద్రపోవట్లేదు. అలాగే మా ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మహిళల మీద కనుక ఎవరైనా చేయి వేస్తే వాళ్ళ తాట తీస్తాము అనేసి చెప్పడం జరిగింది. మరి ఇద్దరు మహిళల మీద ఇంత దారుణానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఒడిగట్టారు. వాళ్ళ బట్టలు చించి వాళ్ళని కొట్టడం ఎంత దారుణం, ఎంత అమానవీయ సంఘటన. మరి వాళ్ళ మీద కనీసం ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు, అరెస్ట్ కూడా చేయలేదు. కాబట్టి మీ సొంత నియోజకవర్గంలో, మీ సొంత ప్రాంతంలో ఎలాంటి సంఘటనలు జరిగితే, అలాంటి పనులు చేసిన వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోకపోతే అది మీకే చెడ్డ పేరు వస్తుంది అని హోమ్ మినిస్టర్ గారు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. పాయకరావుపేట నియోజకవర్గంలోని జరిగిన మాడం వరలక్ష్మి గారు, వాళ్ళ తోటికోడల లక్ష్మి గారు మీద జరిగిన అరాచకం చాలా బాధాకరం. ఇలాంటివి హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలోని జరగకుండా ఉండాలి, ఆవిడ కఠిన చర్యలు తీసుకోవాలని మేమంతా కోరుకుంటున్నాము.